శ్రావణ మాసంలో మనకి మెయిన్గా చేసుకునేది వరలక్ష్మి వ్రతం. అయితే మనకి సాధారణంగా మనం పౌర్ణమి ముందు శుక్రవారాన్ని మనం వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకుంటూ ఉంటాం ఆనవాయితీ ప్రకారము. కొంతమందికి కుదరని పక్షంలో మిగతా వారాలు చేసుకుంటారు, కానీ మూడో వారం చేసుకోకూడదని చాలామంది నోట్లో విన్నానమ్మా. అసలు అది ఎంతవరకు నిజం? మరి ఈసారి మూడో వారం వచ్చింది, మరి అందరు మానేస్తారా? మరి పౌర్ణమి ఇప్పుడు మనకి చారుమతి కథలో ఏం చెప్పబడింది? పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అని చెప్పబడింది కదా తల్లి. మరి అటువంటప్పుడు మరి ఈసారి అలా గమనించినట్లయితే కనుక ఆ లెక్కన పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం, ఎందుకని మొట్టమొదటి రోజే పాడ్యమి శుక్రవారంతో మొదలైంది కాబట్టి మనకి ఎప్పుడు వచ్చింది? పౌర్ణమికి ముందు శుక్రవారం అంటే రెండో వారం రాలా, మూడో వారమే అవుతుంది కదా. మరి ఇది సందిగ్ధత చాలా మందికి, రెండో వారం చేసుకోవాలా మూడో అంటే. సాధారణంగా మనందరికీ మైండ్ సెట్ ఎలా ఉందంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారము కాబట్టి పౌర్ణమికి ముందు అంటే 15 రోజులు, పౌర్ణమి తర్వాత అంటే 15 రోజులు, ఇది 2 వారాలు, అది 2 వారాలు, కాబట్టి ఇది రెండో వారం అని మనందరం ఫిక్స్ అయిపోయాం. కానీ ఇవాళ గమనించినట్లయితే ఈ సంవత్సరం ఎలా వచ్చింది అంటే మూడో వారం అయింది. సార్ 5 శుక్రవారాలు వచ్చాయి, 5 శుక్రవారాలు వచ్చాయి. మూడో వారమే మరి పౌర్ణమికి ముందు వచ్చినటువంటి శుక్రవారం. అటువంటిది అసలు ఏమీ లేదమ్మా, నిరాక్షేపణగా చక్కగా చేసుకోవచ్చు. ఒక్కోసారి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అనేటటువంటి చారుమతి దాంట్లో కథలో రాసుంది, కానీ ఎవరికైనా ఇతని ఇబ్బందులు వస్తాయి. అవును, ఎందుకని ఇక్కడ కూడా నేను అనుకుంటాను, ఎందుకని అంటే ఆలోచిస్తే మనకి ఒక నియమం అనేటటువంటి వ్రతం అని చెప్పారు ఇక్కడ. వరలక్ష్మి వ్రతం అన్నారు. వ్రతం అంటే అర్థం ఏమిటి? నియమము అని అర్థం. అంటే ఎందుకు పెట్టారు ఇటువంటి నియమాన్ని అని అంటే, ఇప్పుడు అమ్మా మీకు శ్రావణ మాసం ఉంది కదా, 4 వారాలు ఉన్నాయి కదా, ఎప్పుడో ఒక వారం మీకు కుదిరినప్పుడు చేసుకోండి అమ్మ అంటే మనం ఏం చేస్తాము? మొదటి వారం బద్దకిచ్చి రెండో వారానికి చేస్తాము, రెండో వారం అంటాము, మూడో వారం చేసుకోకూడదన్నారు ఎవరో కాబట్టి చేసుకోము, 4వ వారం ఎవరో కన్నారు పురుడు వచ్చింది, ఎప్పుడు చేసుకుంటాం మరి? పూజ పోయినట్టే కదా. అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసుకోవాలి అనేటటువంటిది. లేదండి మాకు ఇబ్బంది ఉంది అనుకున్న పక్షంలో మొదటి వారం చేసుకోవచ్చు, రెండో వారం చేసుకోవచ్చు, మూడో వారం చేసుకోవచ్చు, 4వ వారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను, 5వ వారం ఈసారి, ఎందుకంటే 5 వారాలు వచ్చినాయి కదా. 5వ వారంట అమావాస్య ముందుట చేసుకోకూడదుట. ఎందుకు చేసుకోకూడదండి? మరి లక్ష్మీదేవి పూజ మనం ఎప్పుడు చేస్తున్నామండి? దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి రావాలి అని చెప్పి మనం, అదే కాదు సాయంత్రం పూట కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవి కోసం మనం దోమలు కుడుతున్నా తలుపులు తీస్తాం, అవునా? సంధ్య వేళ అంటే ఏమిటి ఇక్కడ అర్థము? అమావాస్య చీకటి, చీకటి అంటే మనకి భయము. ఇది ఒక రకమైనటువంటి పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నాం అమ్మ మనం. అయితే నిరాక్షేపణగా అయితే ఆడవాళ్ళకి ఎప్పుడైతే ఇబ్బందులు అవన్నీ చూసుకొని చక్కగా కుదిరితే అప్పుడు చేసుకోండి, మంచిది. చేయటం చాలా ముఖ్యము. ఈ చేయటం కూడా హంగులు ఆర్భాటాలు ఇన్ని రకాలు చేయాలా, ఇంతమందిని పిలవాలా, ఎంతమందికి ఇవ్వాలి, ఇదెంత కాదమ్మా. కుదిరితే ఇవ్వండి. మా అమ్మగారు నా చిన్నతనంలో మరి మా అమ్మగారు చేసుకున్నప్పుడు నేను చూశానండి. ఇది మంచి ఈ బత్తాకాయలు వచ్చే సీజన్ కదా, మా నాన్నగారు వెళ్ళి బస్తాడు తెచ్చేవాళ్ళు. 153 కిలోల శనగలు నానపోసి 150 మందిని పిలిచేవారు. 100 మంది 150 మంది ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఇవాళ తక్కువ మంది అయిపోయారు కదా, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఆఫీసులు అని అదని వెళ్తున్నారు. ఎంతమంది కుదిరితే అంతమందికి ఇవ్వండి. అయితే 5గురి కన్నా కనీసం తక్కువ లేకుండా ఇస్తే మనకే మంచిది కదా అన్న దృష్టి, అంతే. ఏమంటే మా దగ్గర అది కూడా శక్తి లేదు అనుకున్న పక్షంలో, అమ్మా నాకు ఎవరికి ఇచ్చేటటువంటి శక్తి లేదు, నువ్వే నాకు ముఖ్యం, నేను నీకే ఇస్తున్నాను అని చెప్పి అమ్మవారికే ఇవ్వండి వాయనం. ఆమె మీకు 150 మందికి కాదు 1500 మందికి ఇచ్చే శక్తిని ఇస్తుంది, బుద్ధిని కూడా ఇస్తుంది. శక్తే కాదు మనం అడగవలసింది అమ్మవారిని, అమ్మ నాకు శక్తిని బుద్ధిని కూడా అని అడగాలి మనం. అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ పిల్లికి బిచ్చం బెటర్ అంటారే, అట్లా ఉంటుంటారు కొందరిని చూస్తూ ఉంటాం.